పుత్తడి పిచ్చి లేపుతుంది, కొండెక్కిన వెండి దిగొస్తుంది. ఇన్నాళ్ళు ఎందుకు అంతలా దూసుకెళ్తాయి? 1-2 రోజుల్లో ఘోరంగా ఎందుకు పడిపోయాయి? బంగారం వెండి ఇంతకు ముందు కొనలేమనుకున్నారు. ధరలు ఇంకా ఎగబాకుతాయని జనాలు కూడా ఎగబడ్డారు. నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారంటే ఫోమో ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంతలోనే జారుడు బల్ల మాదిరి డమాలని పడిపోయాయి. ఇంతకీ వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? బంగారం వెండిలో ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుందా? ట్రెండ్ రివర్స్ అయిందా? ఫ్యూచర్లో మళ్ళీ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లే అవకాశం ఉందా? కొనాలి అనుకునే వాళ్ళు మరికొంత కాలం ఆగడం మంచిదంటారా? రైట్, పుత్తడి పిచ్చి లేపుతుంది, కొండెక్కిన వెండి దిగొస్తుంది. ఇన్నాళ్ళుగా కూడా ఎందుకు అంతలా దూసుకెళ్తున్నాయి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి జూమ్ లైవ్ లో మాధవిరెడ్డి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. అసలు బంగారం వెండి ఇంతకు ముందు కొనలేమనుకున్నారు, కానీ ధరలు ఇంకా ఎగబాకుతున్నాయని జనాలు కూడా ఎగబడ్డారు. అసలు ఏం జరుగుతుంది? సో మనం ఒక్కసారిగా చూసుకుంటే హై నుంచి అండి, అంటే దాదాపుగా మనకి సిల్వర్ అయితే 4,21,000 వరకు వెళ్ళింది. సో అక్కడ నుండి 2,91,000 వరకు పడిందండి. అంటే దాదాపుగా మనకి 30% పైనే, అంటే 30-40% పైనే మనకి అంటే హై నుంచి మనకి సిల్వర్ అనేది ఒక్కసారిగా 31% అనేది 35% అనేది మనకి కరెక్ట్ అనేది అయిపోయింది. అలానే గోల్డ్ వరకు మనం చూసుకున్నట్లయితే మనకి హై ఎంత వరకు వెళ్ళిందండి? 1,80,000 వరకు గోల్డ్ అనేది వెళ్ళింది. ఇంకా 1,80,000 నుంచి తర్వాత 2 lakhs అనుకున్నారు. సో అక్కడ నుంచి అది దాదాపుగా ఒక 15%, అంటే ఒక 1,50,500 వరకు, 1,50,500 వరకు అది పడిపోయిందండి. సో ఈ విధంగా మనం ఒక్క రోజులో ఒక్కసారిగా డ్రాప్ అవడానికి ముందు రీజన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అండి. ఫస్ట్ ఏంటంటే లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ గ్లిచెస్ అనేవి కొంచెం వచ్చాయండి. సో ఒక్క రోజు అంటే కొన్ని అవర్స్ కూడా అక్కడ ట్రేడింగ్ అనేది ఆగింది. సో ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూస్ రావడంతో కొంచెం ఈ వైల్డ్ వాల్టిలిటీ అనేది మనకి దాదాపుగా అక్రాస్ ఆల్ గ్లోబల్ ఎక్స్చేంజెస్ లో, మెటల్ ఎక్స్చేంజెస్ లో మనకి కనిపించింది. సో ఇది ఒక రీజన్, మెటల్ ప్రైజెస్ ఇంత ఎక్స్ట్రీమ్ మనకి వేవ్స్ రావడానికి ఈ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగిన ఈ ట్రేడింగ్ గ్లిచెస్, ఈ టెక్నికల్ ఇష్యూస్ అనేది ఒక రీజన్ అని చెప్పుకుంటే, ఇంకొక వైపు యుఎస్ లో ఆయన ఒక కొత్త ఫెడ్ చైర్మన్ ని నియమించారండి. సో కెవిన్ అని. సో ఆయన వచ్చిన తర్వాత కొంచెం డైనమిక్స్ అనేది యుఎస్ లో కొంచెం మారుతున్నాయి. సో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ ఆయన కూడా తగ్గించకపోవచ్చు, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది అనగానే ఒక్కసారిగా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కసారిగా 200% పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది అందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మనం ఒక 1-2 months నుంచి, లేకపోతే ఒక 6 months నుంచి ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ కరెక్షన్ అనేది మనకు కనిపించింది. సో దీన్ని బట్టి ఎంత వైల్డ్ వే, అంటే వాల్టిలిటీ అనేది మనకి సిల్వర్ లో ఎస్పెషల్లీ అండి. మేము ముందు నుంచే చెప్తున్నాము, బంగారంలో అంత ఎక్కువ మీకు కరెక్షన్ కనిపించకపోయినా సిల్వర్ లో మాత్రం మనం ఒక్కసారి హిస్టరీ చూసుకుంటే ఒక్కసారి అంటే హై నుంచి 70% కూడా పడిపోయిన సందర్భాలు, ఒక 1 year లోనే పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 65% హై నుంచి పడిపోయిన సందర్భాలు 2008 కానీ, 2011 కానీ, 2021 కానీ, ఇలా మనం చూసుకుంటే సిల్వర్ హై నుంచి చాలా సార్లు పడడం అనేది గమనించాము. ఈ సిల్వర్ అనేది ఈ విధంగానే ఉంటుందండి. సో దీన్ని గమనించుకుంటూ మాకు ఓకే, ఇంత వాల్టిలిటీ మేము భరించగలము, ఇంత వాల్టిలిటీ మేము తీసుకోగలము అనుకునే వాళ్ళే ఈ సిల్వర్ లోకి రావాలి. సిల్వర్ లో ఈ విధంగానే పెరగడం కూడా అలాగే జరిగింది కదండి. పెరగడం కూడా అంత ఫాస్ట్ గానే పెరిగింది, అంత ఫాస్టెస్ట్ గా కూడా పడిపోవడం కూడా జరిగింది సిల్వర్ లో. సో ఇలా ఏంటంటే యుఫోరియా, ఒక రకమైన యుఫోరియా లాగా అందరూ కూడా ఒక హర్డ్ మెంటాలిటీతో ఏది పెరిగితే ఇంకా 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 అలా కాకుండా ఒక స్ట్రాటజీ అనేది ఒకటి మనం పెట్టుకోవాలండి. స్ట్రాటజీ లేకుండా ఈ విధంగా ఒక హర్డ్ మెంటాలిటీతో ఏది ఎగబాకుతుంటే, ఏది పరిగెత్తుతుంటే దాని వెనకాల పరిగెత్తడం కాకుండా మనకేంటి, మన స్ట్రాటజీ ఏంటి అనేది దానికి మాత్రమే స్టిక్ అవుతూ ఉంటే ఇలాంటి షాక్స్ అనేవి మనల్ని ఏ విధంగా భయపెట్టలేవండి.
ఈ బడ్జెట్ తర్వాత బంగారం ధరలు మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి, నిర్మలా సీతారామన్ కూడా దీనిపై ప్రసంగించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అనిపిస్తుంది. తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో ఈ గోల్డ్ పెరగడం తగ్గడము అనేది ఇంటర్నేషనల్ ప్రైజెస్ మీద, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద మనకి ఎక్కువగా డిపెండ్ అవుతుందని, మన ఇండియన్ కాంటెక్స్ట్ లోని మనకి వేరాగా పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రూపీ, మనం అంటే వరల్డ్ కరెన్సీస్ అన్ని కూడా డాలర్ కి బాగా స్ట్రాంగ్ అవుతున్నాయి. అంటే మిగతా కరెన్సీస్ తో డాలర్ పడిపోతుంది. మన దగ్గర ఒక్క దగ్గరే చాలా డిఫరెంట్ గా డాలర్ కి మనము డిప్రిషియేట్ అవుతున్నాము. మన ఒక్క కరెన్సీ, ఇండియన్ కరెన్సీయే డాలర్ కి 4% ఈ విధంగా డిప్రిషియేట్ అవుతుందండి. బట్ మిగతా వరల్డ్ అంతా చూసుకుంటే డాలరే వీక్ అవుతుంది, మిగతా కరెన్సీస్ అన్ని కూడా ఇది అవుతున్నాయి. సో దానివల్ల మన దగ్గర కొంచెం మిగతా కంట్రీస్ తో పోల్చుకుంటే ఈ సిల్వర్, ఈ గోల్డ్ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? ఈ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ మన దగ్గర డాలర్ ఎందుకు ఈ విధంగా పెరుగుతుంది, మన వీక్ అంటే మన రూపీ అనేది ఎందుకు డిప్రిషియేట్ అయిపోతుంది, దీని గురించి ఏదైనా ఉంటుందా అనేది అనౌన్స్మెంట్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందా అనేది ఎదురు చూస్తున్నాము. ఆ తర్వాత రిగార్డింగ్ దిస్ ఎస్పెషల్లీ గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఎప్పుడు అసలు మనకి ఇండియాకి ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎకానమీని హర్ట్ చేస్తాయండి. అంటే ఇంపోర్ట్స్ అంటే మన దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీలు అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఐదర్ మనం గోల్డ్ ద్వారా గోల్డ్ కొన్నప్పుడు కానీ, లేకపోతే మనం ఆయిల్ బై చేస్తున్నప్పుడు కానీ, మన దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మన దగ్గర ఉన్న గోల్డ్ అంటే ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మన ఎకానమీ వీక్ అవుతుంది, మన రూపీ వీక్ అవుతుంది. సో డెఫినెట్లీ ఎప్పుడు కూడా ఎంకరేజింగ్ గా ఉండదండి. అంటే ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఎంకరేజింగ్ గా ఉండదు. సో గోల్డ్ మన దగ్గర ఎక్కువ ఉండదు కాబట్టి బయట నుండే మనం గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం టన్నుల్లో. సో ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం అనేది అయితే మనకు కనిపించదు. ఏమైనా పెరిగితే మాత్రం డెఫినెట్ గా గోల్డ్ ఇంకొంచెం పెరుగుతుంది. డెఫినెట్లీ. రైట్ మాధవిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.